ఫోన్ తీసేసారు కదా మీకు ఫోను చెప్పండి. ఎప్పటి నుంచి చేస్తారు మీరు? ఫోన్ తీసే చాలా రోజులు అవుతుంది. చాలా రోజులైందా? ఫోన్ వాడొద్దు అంటారు కదా, చిచ్చా పెట్టుకోవాలి, బ్యాగులు వేసి పడేయాలి. మనకు సంబంధం లేదు. సాయంత్రం మనం డ్యూటీ అయిపోయినాక చూసుకోవాలి. ఇక ఎన్ని రోజులు అయింది మీకు చెప్పి? మాకు వారం అవుతుంది కంటిన్యూషన్. అంతకుముందు మామూలుగా చెప్పిరు, మళ్ళీ ఎందుకు డేంజర్ అని మాకెందుకు ఇబ్బంది, డ్యూటీకి ఎఫెక్ట్ పడుతున్న ఫీలింగ్లో ఫోన్ పక్కకి పెట్టారు. అంటే ఏమని చెప్పారు గైడ్లైన్స్? ఫోన్ వాడవద్దు, ఫోన్ వాడినా కూడా పై జైలు పెట్టవద్దు, బ్యాగులు వేసుకోవాలి, మీరు ఇంటికి పోయినప్పుడు డ్యూటీ అయిపోయినాక చెక్ చేసుకోండి, కానీ అప్పటిదాకా వాడుకోదు. ఏమైనా ఉంటే కండక్టర్కి మెసేజ్ చెప్పండి, వాళ్ళు వేరే ఫోన్ చేస్తారు టిప్పోకు అని చెప్పారు. ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే కండక్టర్ని చెప్పండి అని చెప్పారు అంతే. ఓకే. మరి అంటే ఎక్కువ ఎవరైనా ఫోన్ యూజ్ చేసిన దానివల్లనేనా మరి తీసేసిన కారణం? అందుకే మిస్టేక్ జరుగుతుంది కదా రోడ్ల మీద. సమస్య ఫోన్ ఉంటే వేరే రకంగా ఉంటుంది. ఇక రోడ్ల మీద మన డ్యామేజ్ ఇట్లా ఏమైనా అయినా అనుకో, మళ్ళీ ఎఫెక్ట్ మనకి డ్యూటీకి ఎఫెక్ట్ పడుతుంది అన్న ఫీలింగ్లో మంచిదే ఇది పద్ధతి. ఫోన్ వాడకపోవడం మంచిదే. తర్వాత మనకి ఏమైనా పనులు ఉంటే ఇంటికాడ చెప్పాలి, ఫోన్లు చేయదు, డ్యూటీకి వస్తున్నాం అని చెప్పేస్తే అయిపోతుంది, మనకు ఫోన్లు కూడా రావు అంతే. ఓకే. అయితే ఎంతమంది ఉన్నారు మొత్తం ఇప్పుడు దేనికి? మీ డ్రైవర్లు మొత్తం? డ్రైవర్లు ఇంచుమించు 700 మంది అనుకుంటాము. ఇక అందరికీ ఇదే సూచన ప్రతి డిపోలో, ఎందుకంటే పైకి హైకమాండ్ నుంచి ఆర్డర్ ఇది. దాని గురించి మనం కూడా వాడకపోవడం మంచిదని అనుకుంటున్నాం మేము కూడా. అయితే మీకు ఇప్పుడు వారం రోజుల ముంగడే చెప్పారా? మాకు చాలా రోజులు అని చెప్తారు ఆల్రెడీ. ఇక మరి అంత యూజ్ మనం కూడా యూజ్ చేయలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చాలా స్టిక్ ఈ రోజు నుంచి, నిన్నటి నుంచి స్టిక్ చాలా స్టిక్ చేసారు. మరి ఇట్లా ఏమైనా ఫోన్ ఉంటే ఇక కండక్టరే చెప్తారా? ఏమైనా ఉంటే ఎమర్జెన్సీకి కండక్టర్ చెప్తే వాళ్ళు డిపోకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇట్లా అయింది బండి ఇట్లా పరిస్థితి అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకేమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ మీకు? ఇక మాకేం లేదు. ఇక ఉంటే మన ఇంటికాంచి ఏమైనా ఫోన్ ఎమర్జెన్సీ ఫోన్ వస్తే చెప్పలేము, కానీ మీకు డ్రైవర్లకు మాకేం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఫోన్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఫోన్ లేకపోతే మనకి మైండ్ టెన్షన్ కూడా ఉండదు. మనకి ఎందుకు లేదు టెన్షన్ అన్నట్టు కామూసి ఉంటాం అంతే. ఏ రూట్ తిరుగుతారు మీరు? మేము అయినట్టు జేబీఎస్. మరి ఎప్పుడు ఫోన్ కావాలంటే ఎట్లా మరి మీకు ఆ డిపోలోకి వచ్చి తీసుకోవడం? ఆ డిపోలో కానీ మళ్ళీ సాయంత్రం డ్యూటీ అయిపోయినాక తీసుకొని మన ఫోన్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని అప్పుడు మనం చెక్ చేసుకుంటాం కదా. చెక్ చేసుకుంటాం. ఇక ఎమర్జెన్సీ ఫోన్ అయితే ఇంటికి ఫోన్ చేస్తాం, ఫ్రెండ్స్ చేస్తే ఫ్రెండ్స్ తర్వాత రేపు కలుస్తాం అన్నట్టు చెప్తాం అంతే. ఓకే ఓకే. ఎట్లనే మరి రేవంత్ రెడ్డి వచ్చినాక చేంజ్ చేస్తుంది? అన్ని చేంజ్ అవుతున్నాయి వాస్తవానికి, అంచెలంచెలుగా పోతుంది. ఇక మనకు కూడా ఇప్పుడు లోటుపాటు కొంచెం తగ్గింది, మనకు కూడా అన్ని ఇబ్బందులు లేకుండా ఉంది. ఇప్పుడైతే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి సహకారం అందుతున్నాయి. అప్పుడేమో లో బడ్జెట్ ఉండి మనము అడిగిన ఏమి ఇవ్వకపోయేది, అన్ని డిఏలు అవి అన్నీ మంచిగానే వస్తున్నాయి. కండిషన్ ఉన్నాయి, బండి అన్ని మంచిగా ఉన్నాయా? కండిషన్ ఉన్నాయి, అన్ని కొత్త బండ్లు వస్తున్నాయి. ఇంకో కొత్త బండి ఇది, కొత్త బండ్లు వస్తున్నాయి. ఎందుకంటే పాత అన్ని డిస్పాచర్ అయిపోతుంటాయి కదా, దానికోసం కొత్త బండ్లు వస్తూనే ఉన్నాయి. అవునవునవును. అయితే ఈ బండ్లను కొన్ని ఎలక్ట్రిక్ వేస్తున్నారు. అది ఎలక్ట్రిక్ అంటే అది ప్రైవేట్, అది దాన్ని ఏమంటారు, అప్డేట్ చేస్తున్నారు కదా, చేస్తున్నారు. అదే వాళ్ళు అంటే దాని గురించి కరెక్ట్ మనకు తెలియదు, అయితే అది ప్రైవేట్ బస్సులే అన్నట్టు చెప్తారు. అది చెప్పారు ఏమన్నా ఎలక్ట్రిక్ అప్డేట్ చేస్తామని? ఏం చెప్పలేము మనకు. ఎలక్ట్రిక్ కొన్ని వేసిరు ఇట్లాంటి బస్సులని, నాకు అది తెలియదు సార్. ఇప్పటికైతే ఫోన్ లేనందుకు ప్రశాంతంగా ఉంది, టెన్షన్ లేకుండా, అంతకుమించి ఏం లేదు. సరే సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? ఇంకా అప్పుడంటే అన్ని దున్నపోతుల బండ్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి, కానీ బాగానే ఉన్నాయి బండ్లు, కానీ సరే ఇబ్బంది. ఫోన్ తీసేసారు కదా మరి ఆఫీసర్లు వస్తడం బాగా. ఫోన్ తీసేసారు కదా, ఫోన్లు తీసేసి అన్ని తీసేసి ఫోన్ మాట్లాడితే లోపల నువ్వు కూడా సస్పెండ్ చేసుడే అంతే. ఇవి ఇంటికానించి వాళ్ళని అమ్మ నాయన కూడా చచ్చిపోయినాడు, మామ చచ్చినా ఫోన్ చేస్తే ఎవరికి తెలుస్తుంది? మీకు కండక్టర్ లేడా? కండక్టర్ నువ్వు ఆయనకి ఇవ్వాలి, ఆయనతో మాట్లాడిపోయాలి. అయ్యో, పక్కనే ఉంటాడు కదా ఎప్పటికెట్టుంటాడు? నేను ఇయ్యో దా టికెట్లు అంటాడు అంతేనా? టికెట్లు ఇచ్చి ఆయన మాట్లాడే రెండో టేజ్ వస్తూనే దిగిపోతూనే ఉంటుంది. అట్లా లాసు ఇట్లా లాసు. అందుకని ఫోనే జీవోలో పెట్టుకొని సపరేట్ కూర్చున్నాడే. అది కుయ్యిపోయినప్పుడు లాస్ట్ పాయింట్లో పోయినప్పుడు మాట్లాడు. అయితే ఫోన్ మీ దగ్గర ఉంచవచ్చు కానీ యూజ్ చేయాలి. లాస్ట్ పాయింట్ పోయి బండి ఆపుతాం కదా, టాయిలెట్ కాడికి పోయినప్పుడు 2 ముచ్చట్లు మాట్లాడితే ఎందుకు ఏం సంగతి ఎట్లా వచ్చిందని అప్పుడు అంతేగా. అయితే డ్రైవింగ్ చేసినప్పుడు కాకుండా మామూలుగా బయట దిగుతారు కదా మీరు, అప్పుడు మాట్లాడచ్చా? అప్పుడే మరి స్టేరింగ్ మీద కూర్చొని మాట్లాడే అలౌట్ లేదు. డబ్బున మాట్లాడినామనుకో బై ఛాన్స్ చేసి నూకుతారు ఇక, ఆ పోయి తీసుకుపోయి లేస్తే కథమే ఇక. మీ దాంట్లో సీసీ కెమెరాలు ఎవరు చెప్తారు మరి?
ఈ మియాస్ ఉంటాడు ఎంతమంది వాడు మంచివాడు ఉంటాడు లోపలగా ఉంటాడు ఇట్లా టైం ఉంటాడు ఇట్లా టైం కూడా ఇప్పుడు చెప్పింది నీకు ఇది పెడుతుంది చెప్పింది నువ్వు మాట్లాడుతుంటే అని చెప్తుంది అన్నీ చేస్తుంది తక్కువ కాదు అన్నట్టు చేస్తుంది కానీ ఏ రూట్ మీరు ఏ రూట్ మీది? నేను 16C చెర్లపల్లి ఇట్లా పైనాదిపురం అది మల్కాజ్గిరి నేరట్ మెట్రిక్స్ రోడ్ ఇవాళ పోతాం. ఓకే, మరి ఇప్పుడు మీకు బస్సులు అప్డేట్ చేసిర్రా? కండిషన్ ఓకేనా అన్ని? ఎందుకంటే మాకు పాత బస్సులే కండిషన్ ఉంటాయి కానీ పాత ఇబ్బంది పెడతారా ప్యాసింజర్లుగా పెట్టేది పెడుతూనే ఉంటారు పడేది మహిళలు తిట్టుకుంటూనే ఉంటారు నడుస్తూనే ఉంటారు. కింద పడతారమ్మా అంటే కూడా వినరు జారి పడతారంటే నువ్వేమన్నా ఆయా ఏం మాట్లాడుతున్నావు రోజు పోతలేమా నీ బస్సా జీతం తీసుకుంటలేవా అంటారు. అరే జీతం తీసుకున్నా నువ్వు కింద పడి సచ్చినామని నేను పోతా అంటే చూస్తాం ఆ తర్వాత చూద్దాం అంటారు. పోనీ సహకరిస్తలేరు. లేదు సాకర్ కాదు ఇంకా తిట్టుకుంటూ పోతే అందరు ఆడోళ్ళు మొగలు ఆడిది ఆపితేనే ఆపిన లేకపోతే బాడక ఏం పుట్టిందిరా ఆపుతలేవు అంటారు. అవు మరి ఏడబడతాడు ఆపినోడికి వెనక కూడా తలిగిందంటే ఎవడు పోవాలి? మేము పోతాం కండక్టర్ నాకే వస్తుంది. ఆయన అంటాడు ఒకటే మాట అంటాడు ఆఫీసర్, అవునా నీకు స్టాప్ లేని దగ్గర నువ్వు ఓడాపోను అట్లా కూడా ఉంటారు. మళ్ళీ మీకు ఉల్టా 2 తలకాయలు పాము ఆపపోతేనేమో వాళ్ళు తిడతారు, ఆపితేనేమో వీళ్ళు తిడతారు. పక్క అదైతే పక్క. మరి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. మరి మీ ఎండి సార్ చెప్పిరా? చెప్తే ఆయన చేసేది ఏముంది, ఏమో డబ్బు సంపాదించాలి అంటాడు అంతే. టార్గెట్ రీచ్ కావాలంటారు. రీచ్ కావాలంతే. ఏడబడతాడు ఆపుకో చేసుకో ఇందువల్ల పైసలు కావాలి. పైసా కమావు తమాషా దేకో జీతాలు ఊకనే వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ మంచి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు సర్వనాశనం చేసిపోయాడు. ఏం చేసిండు ఆయన మాకు? సర్వనాశనం ఆర్టీసీ మొత్తం. ఇప్పుడు మాడు పుణ్యాత్ కూడా అప్పుడే సంతకం పెట్టినప్పుడు మాకు స్టాంప్ వేసి ఆ మినిస్టర్తో ఎప్పుడైతే సంతకం పెట్టిన అప్పుడే సంతకం పెడితే మాకు ఇవాళ హాయిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఓకేనా? ఓకే. బిఎల్ పాపం బాగానే ఆడు పెట్టిన పెండింగ్లన్నీ ఇచ్చేసిండు, ఫేస్కెల్ చేసిండు. లేదు అనుకుంటే ఇస్తా పోతుంది ఆయన ఒకటి పుణ్యం కానీ. రేవంత్ రెడ్డి పర్వాలేదా? నెక్స్ట్ వస్తే మాత్రం ఆర్టీసీకి మంచిగా మళ్ళీ ఆర్టీసీకి మంచిగా చేసిన మళ్ళీ కాంగ్రెస్ పక్కా రేవంత్ రెడ్డికే తీసిపెట్టేది లేదు. ఎందుకంటే మా అది చేయాలి మంచిగా మళ్ళీ ఒకటి వేసుకెళ్ళేది చేసిండు అనుకో పుణ్యం ఇక పోనే పోదు. ఇక ఒకటి 8,000 చేసిండు అనుకో ఇక మా ఆసన రిటైర్మెంట్ అయిపోతుంది అనుకో ఉన్న వాళ్ళకన్నా జర బెనిఫిట్ ఉంటుంది కదా అట్లా. అంతే విలీనం చేయాలి, ఒక పేస్కేల్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ అదే ఏ బీజేపీ వద్దు ఏ తెలంగాణ వద్దు, వేస్ట్ క్యాండిడేట్ బంద్ కదా నిన్న నుంచి. మరి ఎట్లా మీరు ఎక్కడ సబ్మిట్ చేసుడు? మా దగ్గర జేబులో పెట్టుకుంటున్నాం, రేపు తీసుకురా వద్దంటారుగా. ఎప్పటి నుంచి చేస్తారు మీరు? 3-4 రోజులు సార్ చెప్పి. మీరు ఎప్పటి నుంచి డ్యూటీ చేస్తారు? 2010 నుంచి. మరి ఫోను ఇబ్బంది కదా మరి మీకు, లేకపోతే ఇబ్బందేనా? లేకుండా ఏం ఇబ్బంది అవుతుంది, ఇక్కడక్కడ వస్తూనే ఉంటాం కదా. ప్యాసింజర్ ఉంటారు మాట్లాడుతారు. మీ దగ్గర పెట్టుకోమన్నారా లేకపోతే వాళ్ళు తీసుకున్నారా ఆఫీస్లో? తెచ్చుకోవద్దు అన్నారు, మేము కూడా తెచ్చుకోవట్లేము. తెచ్చుకోవట్లేరా? కండక్టర్ దగ్గర ఉంటుంది ఒక ఫోన్ మాట్లాడుతారు. మరి ఎట్లా ఏమన్నా ఎమర్జెన్సీ మరి ఫోన్స్ వస్తే ఎట్లా? డిపోకి ఇంపే చేస్తారు కదా, డిపో కలిసి చేస్తారు మాట్లాడతారు. కండక్టర్ ఫోన్ చేస్తారా? కండక్టర్ మేము పోతూనే ఉంటాం, ఎప్పుడు పోతున్నాం మాకు మధ్యలో పోతా ఉంటారు. పోతూనే చెప్తారు ఏమైనా ఉంటే, లంచ్ కానీ అట్లా పోతాం. మనకి ఇబ్బంది ఉంటే మనకు ఏంటి ఎట్లాంటి గైడ్లైన్స్ ఇచ్చారు మీకు, ఇన్స్ట్రక్షన్స్? ఏం చెప్పలేదు. ఇప్పుడు ట్రాఫిక్లో మేము డ్రైవింగ్ చేయాలి, ఫోన్ మాడితే మన మైండ్ మొత్తం ఫోన్ సైడ్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది సార్లు చెప్పి పని చేసినాం. మరి ఎంతమంది అంటే అందరు అట్లా ఏమైనా ఇంతవరకు ఇబ్బంది చేస్తారని అట్లా చేస్తారా? ఏమని ఏం చేయలేదు, ఇట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయని పని చేయమని. రోడ్డు మీద ట్రాఫిక్ మాడితే యాక్సిడెంట్లు అవుతున్నాయని పని చేయమని. అట్లే ఇంతమంది ఎవరైనా ఫోన్ మాట్లాడడం కూడా ఎవరైనా విపరీతంగా చేసారు అట్లా? ఏం చేయలేదు, ఎవరు చేయలేదు. మరి ఎందుకు సడన్గా అట్లా చేసింది మీరు? గవర్నమెంట్ యాక్సిడెంట్లు అవుతుంది, రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువైంది, ఏం చేస్తాం అట్లా. మేము ఉన్నాం కదా, సర్వీస్ చేస్తాం కదా. సరే కదా మాట్లాడదా? చెప్పండి. డ్రైవర్ దగ్గర ఫోన్ లేకపోవడం చాలా మంచిది, ఆయన హెల్త్ పరంగా కానీ డ్రైవింగ్ పరంగా కానీ. అవును. కండక్టర్ ఉంటాం, ఏ అవసరం ఉన్నా కండక్టర్ మాట్లాడచ్చు అంతే. ఈ కండక్టర్ ఫోన్ వాళ్ళకి ఇచ్చి చెప్పచ్చు, మెసేజ్ కూడా చెప్పచ్చు.
పరంగా మంచిదే అయితే. మంచిది, యాక్సిడెంట్లు జరగవు, ఏం జరగవు, అంత బాగుంటుంది. అది ఇప్పుడు రెండే అన్నిట్లో చేసారు, ఈ రెండు కూడా దాంట్లోకి వస్తాయని చెప్పారు మీరు అన్న 2 డిపోలు. ఇంకా రాలే పైలట్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు 2 డిపోలు చేసారు, ఇంకా అన్ని డిపోలు నెక్స్ట్ అమలు చేస్తారు అన్ని. అది మంచిది అది. చాలా వరకు ఈ ఫోన్ అనేది సెల్ ఫోన్ డ్రైవింగ్ బాగాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి, స్పీడ్ ఎక్కువ, సౌండ్ రాదు. అది సౌండ్ రాదు, బస్సు పక్క పొంటి వచ్చి ఎలక్ట్రికల్ బస్సు కూడా ఏర్పడదు అసలు. సౌండే నువ్వు బైక్ మీద పోతా ఉంటే నీ పక్క పొంటి బస్సు వస్తే అసలు ఏం శబ్దమైన పడదు. అట్లాంటప్పుడు ఆయన ఫోన్ మాట్లాడుకుంటా బుర్ర వినకుండా తాకిండి అనుకో ప్రాబ్లం అవుతుంది. సెల్ ఫోన్ లేకపోవడం చాలా మంచిది డ్రైవింగ్ లో. ఎట్లా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ డిపోలో కండక్టర్ దగ్గర ఫోన్ ఉంటుందా, ఆన్ డ్యూటీ కండక్టర్ అయితే ఆన్లైన్ ఉంటాడు కదా, ఏ అవసరం ఉన్నా కండక్టర్ మెసేజ్ చేస్తే ఇమీడియట్లీ పాస్ అవుతుంది, అంతే కదా. అదే ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తారు సర్వీస్? 20 years అవుతుంది. 20 years అవుతుంది కండక్టర్గా. 20 సంవత్సరాలు చేస్తున్నా కండక్టర్. మీరు అప్పటి నుంచి ఆగారు కదా, ఇప్పటి వరకు ఏమేమి చేంజెస్ వచ్చినాయి? ఇప్పటి వరకు అప్పుడు బాగున్నా, ఇప్పుడు బాగున్నా? ఏది సర్వీస్ పరంగా? సర్వీస్ పరంగా అంటే అప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి అట్లనే కష్టపడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం. ఈ మహాలక్ష్మి సీజన్ చాలా కష్టపడుతున్నాం ఇంకా, ఎందుకంటే గవర్నమెంట్ పేరు రావాలి కదా. అయితే కొన్ని డ్రైవర్లు కూడా ఈ మహిళలు కొంచెం బస్సులో ఆపితే కూడా ఆపుతలేరు అని కూడా డ్రైవర్లు కూడా అట్లా కూడా ఇబ్బంది అవుతుందా? ఏం లేదు, అన్ని స్టాప్లో ఆపుతారు 90%, అన్ని బస్సులు అన్ని స్టాప్లో ఆపుతారు 90%. అయితే వాళ్ళు రన్నింగ్ ఆపేసరికి ఆపేసరికి ఇష్టం వచ్చిన ఆటో తిరుగుతాడు, బస్సు ఎట్లా ఆపుతారు? డ్రైవర్ వీలు కావాలి కదా, ఇటుపక్క వెహికల్ వస్తే ఇటుపక్క వెహికల్ అయితే ఎన్ని చూసుకోవాలి డ్రైవర్? వాళ్ళు బస్ స్టాపులలో ఎవ్వరు ఉంటలేరు, మధ్యలో ఆపుతుర్రు. మధ్యలో ఆపుతారు, ఎందుకు ఆపుతారు? గలీలోకి వెళ్ళి వచ్చి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అయితే కానీ కొంచెం మన డ్రైవర్లకు అయితే ఇబ్బంది అవుతుంది కదా? డ్రైవర్లకు, కండక్టర్లకు అందరికి ప్రాబ్లం, హార్డ్ వర్క్ అయిపోయింది, చాలా హార్డ్ వర్క్ అయిపోయింది. అసలు సీట్లు దొరుకుతున్నాయి? సీట్లు మొత్తం అమ్మాయిలు సీట్లు బాగానే ఉన్నాయి లేదు, ఇప్పుడు స్టాండింగ్ అవుతుంది. ఆఫీస్ టైంలో ఫుల్ అవుతాయి బండ్లు, ఆఫీస్ టైంలో ఫుల్ అవుతాయి. ఎన్ని రూట్లు తిరుగుతారు మీరు? నేను పటాన్ చెరువు గీతం యూనివర్సిటీకి పోతున్నా, పటాన్ చెరువు 4 ట్రిప్లు ఉంటుంది హాలిడే అయితే. గీతం యూనివర్సిటీకి పోతున్నా, ఏసీ బస్ స్పెషల్ ఆఫ్. ఈరోజు చేస్తే రేపు ఉండదు డ్యూటీ, మళ్ళీ డేట్ ఉండదు. ఇవాళ 16 hours ఉంటుంది డ్యూటీ, మళ్ళీ రేపు ఉండదు. ఓకే. గీతం యూనివర్సిటీకి హైర్ స్పెషల్ అది, మళ్ళీ 2 పటాన్ చెరువు ట్రిప్ కొట్టాలి. అవునవునవును. అయితే మరి కేసీఆర్ బాగున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా బాగున్నా? బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ మహాలక్ష్మి పెట్టింది కాబట్టి ఓకే, బాగానే ఉంది. కాకపోతే బస్సులు కొత్తవి కొనాలి అంతే, బస్సులు కొత్తవి కొని రిక్రూట్మెంట్ చేయాలి, డ్రైవర్ కండక్టర్లు రిక్రూట్మెంట్ చేయాలి, బస్సులు కొత్తవి కొనాలి. బస్సులు సరిపోతలేవు కాబట్టి కొత్త బస్సులు కొనుక్కుంటూ డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ చేయాలి. ఓకే. బండి కండిషన్ అన్ని కొన్ని బాగానే ఉన్నాయని, కొన్ని ఖరాబ్ అయిన కండిషన్లు ఓకే కానీ కొత్త బస్సులు గవర్నమెంట్ కొనాలి, గవర్నమెంట్ కొత్త బస్సులు కొత్తవి కొనాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, డ్రైవర్ కండక్టర్లో భర్తీలు చేయాలి. ఓకే. మీకు ఏమున్నా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయా మీ కండక్టర్ కానీ డ్రైవర్కి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేదు, ఓకే. సమయానికి సాలరీ వస్తుంది, అందరు బాగానే ఉన్నారు. ఏ రూట్ చేస్తా చెప్పరాదు? మణికొండ చేస్తా. మణికొండ రూట్. ఫోన్ తీసేసారు మీకు, ఏమని చెప్పారు గైడ్లైన్స్? నిన్న ఇవ్వాలనే కదా, ఇంటికాడ పెట్టేసి వస్తే అయిపోయి ఏముంది. ఏమైనా అవసరం కండక్టర్ ఫోన్ దగ్గర వేసుకొని మాట్లాడుకోవాలి, అంతే బెస్ట్ కదా. ఎందుకు మరి ఎందుకు తలకాయ ఎందుకు రిస్క్? తీసేయడం మంచిది అంటారు. తీసేసుకొని అవసరం ఉంటే తీసుకోవడం వాళ్ళ దగ్గర ఉంది కదా, కండక్టర్ దగ్గర ఉంది కదా. ఓకే. ఎన్ని ట్రిప్లు ఎత్తారు రోజు? ఇవాళ 3:30, రేపు పొద్దున 2:30, 6. మీకు డే బై డేనా? నైట్ లెక్క. నిన్న 1 గంట కంటే ఇప్పుడు అయిపోయింది. నైట్ 12 గంట అవుతుంది, అయిపోయింది. నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? 2008. ఎట్లున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక, ఎండి గారు వచ్చినాక? ఏమో చెప్పలేదు, ఏం చెప్తాం, ఉంటాయి కదా ఎట్లా, అవునా కదా. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినాక ఇబ్బంది ఉన్నదా మీకు డ్రైవర్లు? ఇబ్బంది ఉంటుంది. ఏమి ఇబ్బంది ఉన్నది? ఫుల్ చెప్తారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కదా, అప్పట్లెక్క ఎందుకుంటుంది. నమస్తే. ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుంది? ఇక అంతటా సిటీ అంతా అట్లా ఉంటుంది. అంటే ఎక్కే దగ్గరనా లేకపోతే ఎక్కడో దిగుడు అంతా లేట్ అవుతుంది కదా. ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు బస్సు? ఆపాలి కదా, స్టాపుల దగ్గర ఆపుతలేరు, ఎక్కుతలేరు. అక్కడ వాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాలి, ఎక్కడ వచ్చేటట్టు దింపేసుకోవాలి కదా, మన డ్యూటీ మనం చేయాలి కదా. మళ్ళీ ఎడబడతా దిగుతారా? అంతే ఉంటుంది, ఎడబడితే దిగుతారు. ఇబ్బంది పెడతారా మహిళలు? తిడతాడు, ఏముంది, తిడతారా? ఆపకపోతే తిడతారు, తిడరా అంతేనా కదా. గొడవలు కూడా చేస్తారు మళ్ళీ అంత మనదేందో మనం కరెక్ట్ చేస్తే వాళ్ళని మళ్ళీ చేసేది వాళ్ళు మళ్ళీ మనం కరెక్ట్ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఎందుకంటారు కానీ
ఎవరో వాళ్ళు అంటారు కదా ఎట్లా మీ రూట్ బస్సు కండిషన్ మంచిగా ఉన్నాయి మరి? మంచిగా ఉంటాయి మరి బాగానే ఉంటాయి. ఫోన్లో తీసేసారు కదా, అయిపోయింది. ఇంకా డ్యూటీ అయిపోయింది, ఫోన్ తీసుకుని అయిపోయిందా? డ్యూటీ అయిపోయింది. మీది రూట్ మీది 47 వెళ్ళే 47 మణికొండ రూట్ ఎలక్ట్రికల్ బస్. ఎలక్ట్రికల్ బస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2 years అయిపోయింది. 2 years. ఏం చెప్తారు, తీసేయడం మంచిదేనంటారా? అంటే ఒక పార్టీకి మంచిదే, కానీ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైనా ఉందనుకోండి, ఎవరిది కాంటాక్ట్ చేయాలి అంటే మాకు ప్రాబ్లం అవుతుంది. ప్రతిసారి అయితే ఇప్పుడు ప్యాసింజర్ని అడిగితే చేయలేము కదా. బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, బండి పక్క కాపుకుంటాము, ప్యాసింజర్ దగ్గర అడిగి మనం చెప్తాము. వాళ్ళు ఇప్పుడు లొకేషన్ ఎలా షేర్ చేయాలి, టెక్నీషియన్ మాతో ఎలా కాంటాక్ట్ కావాలి, అది ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ సర్వీస్లు ఉంటుంది. ఎయిర్పోర్ట్ సర్వీస్కి డ్రైవర్ కంపల్సరీ ఫోన్ అవసరం. మీది పుష్పకు పోతాను లోకల్. ఇది ఎలక్ట్రికల్ ఎక్స్ప్రెస్ ఏసీయా మీది? ఎక్స్ప్రెస్ రెండు చేస్తాం, ఏదంటే అది వెళ్తాం. పర్టికులర్గా ఒక బస్ అంటే ఉండదు అనమాట. ఏ డ్యూటీ ఉంటే అది వెళ్ళాలి. గీతం సర్వీస్ అంటే ఏసీ ఉంటే ఏసీ పోవాలి, ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్, లోకల్ అయితే రోజు. అంటే 1 week ఒకసారి మారుస్తారా లేకపోతే డే బై డేనా మీకు ఈ రూట్? డిపెండ్స్ రిక్వైర్మెంట్ బట్టి అట్లా చేంజ్ చేస్తుంటారు అన్నమాట. ఎప్పటి నుంచి చేస్తారు మీరు ఇలా ప్రైవేట్ అది దీని ఎలక్ట్రికల్? 2 years. 2 years అవుతుంది. 2 years 26 months అవుతుంది. 26 months. ఓకే. అయితే ఇప్పుడు ఈ బస్సు కండిషన్ ఎలక్ట్రికల్ బాగున్నాయి, నార్మల్ బస్సు బాగున్నాయి? అంటే దేనిది దానికే. బట్ ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ బస్సెస్ ఏంటంటే ఆటోమేటిక్ కదా, కొద్దిగా డ్రైవర్ స్ట్రెయిన్ అనేది కొద్దిగా తగ్గింది అనుకో. కాకపోతే జనాలతో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. మహాలక్ష్మి వల్ల లోకల్ సర్వీస్లో సైడ్లు కనిపించకుండా ఫుట్బోర్డ్లో నిల్చోవడం, సిగ్నల్ దగ్గర ఎక్కడము, గ్రీన్ సిగ్నల్ పడ్డది మనం మూవ్ చేస్తుంటే సడన్గా దుంపేస్తారు. అట్లా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అది యాక్సిడెంట్ అనేది డ్రైవర్ పొరపాటు వల్ల కూడా ఉందంట, లేదని అన్నాం, కానీ ప్యాసింజర్ది మ్యాక్సిమం ఉంటుంది. ప్యాసింజర్ ఎంతసేపు అరిచి లోపలికి వెళ్ళండి అని చెప్పడం తప్పించి మేము అది అంటారు కదా, యథా రాజా తదా ప్రజ, మీరు చెప్పేది చేస్తూనే ఉంటారు. హిందీలో అంటారు కదా, సబ్కా సున్నా అప్నా కర్నా అన్నట్టు ఉంది. మీరు చెప్పేది చెప్తూనే ఉంటారు, మేము ఉండేది తినే ఉంటాం అన్నట్టు ఉంది. ఒక ట్రిప్కి ఎంత లేదన్నా మినిమం 250 నుంచి 300 members ఎక్కుతున్నారా? మహాలక్ష్మి మొత్తం ఉంటుంది. మీ లోడ్ మీరు కెపాసిటీ మించి ఎక్కుతున్నారు. కెపాసిటీ మించి ఉంది. దాంట్లో సైడ్ కనిపించకపోవడం వల్ల, ప్లస్ వీళ్ళు ఎలా అంటే ఒకప్పుడు జెంట్స్ ఫుట్బాల్ చేసేవాళ్ళు, హ్యాంగింగ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు లేడీస్ హ్యాంగింగ్. ఇంకోటి వాళ్ళకి దిగడానికి కూడా రాదు, రైట్ ఫుట్ పెట్టి దిగుతారు, ఇట్లా రివర్స్ దిగుతారు, ముందు దిగకుండా. అట్లా అదొకటి ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది. అయితే ఇప్పుడు ఎండి సార్ వచ్చినాక ఎట్లా చేంజెస్ వచ్చినాయి అప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత, కానీ కేసీఆర్ అన్నప్పుడు కానీ? ఎండి సార్ అయితే ఇప్పుడు డ్రైవర్స్కి, ఆర్టీసీ డ్రైవర్స్ ప్రైవేట్ అయినా కానివ్వండి, ఇప్పుడు డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, అందరినీ ఒకేలా చూస్తున్నారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈక్వల్గా ఇచ్చేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఇన్ కేసు ఎవరైనా డ్రైవర్ల మీద దాడి జరిగినా కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేయడం అనేది అయితే చేస్తున్నాం. మీకు ఏమైనా ఎదురైనా అట్లా గొడవలు లాంటివి? చాలా అవుతుంటాయి రోడ్ల మీద, ఇక చూసి చూడనట్టు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వీళ్ళు ప్యాసింజర్లు అదే అవుతుంటాయి, ఆర్గ్యుమెంట్ జరుగుతుంటుంది. మేము ఏం చేస్తాం, ఇక బస్సు పక్కకు ఆపేస్తాము, బస్ స్టాప్ దగ్గరనే ఆపేస్తాం. మీరు లోపల పోతే మేము బండి తీస్తాం. మాకు లేట్ అవుతుందంటే, మీకు లేట్ ఎందుకు అవుతుంది, మీరు లోపలికి వెళ్ళారు అనుకోండి, దిగే వాళ్ళని టైంకి దిగనిస్తే బస్ స్టాప్లలో వాళ్ళు ఎక్కడో దిగేది ఉంటుంది, ముందు నిల్చుంటారు. ముందు దిగే వాళ్ళు దగ్గర దిగే వాళ్ళేమో లోపల ఉంటారు. ఇప్పుడు ఎక్కే వాళ్ళని ఎక్కనియారు, దిగే వాళ్ళని దిగనియారు. అట్లాంటి దానివల్ల లేట్ అవుతుంది సర్వీస్ అనేది. ఇప్పుడు మాకు మన ఏమంటారు, ట్రిప్కి మాకు టైమింగ్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది, దానికి లేట్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ అవుతుంది, మాకు లేట్ అవుతుంది. ఇక్కడ అడుగుతారు, ప్లస్ ప్యాసింజర్లతో గొడవ అవుతుంది. మీరు కావాలని లేట్ నడిపిస్తున్నారు, మేము లోపల పోలేదని చెప్పేసి మా మీద కంప్లైంట్లు చేయడము. డిఎం సార్, సిఎస్ఆర్ పిలిచి మాతో మాట్లాడి ఎందుకు లేట్ అయింది ఏందనేది దానికి ఎంక్వైరీ చేసేసి, సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, దాంట్లో అన్నీ చెక్ చేసుకొని చూసుకొని దాని మీద ఇది చేస్తున్నాం. అయితే మీ ఎలక్ట్రిక్ బస్సు మీరు ఒకరే టికెట్ కూడా మీరే తీసుకోవాలి కదా? ఎయిర్పోర్ట్ అయితే మేము తీసుకోలేదు సార్. ఎయిర్పోర్ట్ రూట్ అయితే మేము తీసుకోవాలి. ఇప్పుడు గీతం వెహికల్ అయితే ఏసీ బండి గీతం 219 రూట్ అయినా, లేకపోతే పటాన్చెరు, ఇది మన మణికొండ అయినా, లాంగ్ రూట్ అయితే మీరు ఒకరు, ఇబ్రాహీంపట్నం అయితే లోకల్ సర్వీస్లు అన్నీ కండక్టర్ ఉంటారు. ఓకే. లాంగ్ అయితే ఎయిర్పోర్ట్ అయితే మేమే తీసుకోవాలి. సింగిల్ పోయినప్పుడు ఇబ్బంది అయితే ఇక అట్లేం లేదు, ఎందుకంటే కొన్ని పర్టికులర్గా లిమిటెడ్ స్టాప్స్ ఉంటాయి కదా, పుష్పక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మేము అక్కడే ఆపుకొని అక్కడ టికెట్లు ఇచ్చాకనే బండి మూవ్ చేయాలి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు లాంగ్ వెళ్ళినప్పుడు మీరు ఒకరే ఉంటారు కాబట్టి ఫోన్ లేకపోతే ఇబ్బంది ఏమన్నా, బస్ ప్రాబ్లం అయితే? బస్ ప్రాబ్లం అయినా ఇబ్బంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడ నుంచి పికప్ చేసుకుంటాం కదా, గ్రౌండ్ బుకింగ్ తీసుకొని.
ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చినాక గ్రౌండ్ బుకింగ్ అక్కడ స్టాఫ్ ఉంటారు అనమాట, కంట్రోలర్స్ ఉంటారు. వాళ్ళకి ఎంతమంది ప్యాసింజర్లు అనేది వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీ. అది మేము ఒకవేళ ఇవ్వలేదు అని అంటే వాళ్ళు రిటర్న్ వచ్చినాక మేము ఇంటికి వెళ్ళాక కూడా ఫోన్ చేసి మమ్మల్ని కనుక్కోవడం అనేది జరుగుతుంది అనమాట. కంపల్సరీ ఇంటిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట. కానీ ఫోన్లు అనేది కొద్దిగా తగ్గించ అది అయితే కరెక్టే, అది కరెక్టే. మేము అనేది ఏంటంటే ఫోన్ డైరెక్ట్గా తీసుకొని కండక్టర్కి ఇచ్చేసాం అనుకోండి, డ్యూటీ ఎక్కేటప్పుడు సైలెంట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఎట్లున్నది ఇప్పుడు సర్వీస్? అయితే ఇప్పుడు ఫోన్ బంద్ చేశారు కదా, మీకు ఇబ్బందేనా? ఇబ్బంది అంటే ఫీల్డ్ మీద ఏమైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది ఉంటుంది. ఫోన్లు లేకపోతే ఎవరికి కాంటాక్ట్ కావాలి, కొంచెం ప్రాబ్లం. ఇప్పటి నుండి 1 వీక్ అయిందా? మీకు ముందే చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? చెప్పారు కానీ ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు. వేరే డిపోలలో పైలట్ ప్రాజెక్ట్ కింద 11 డిపో సెలెక్ట్ చేశారు. ఇంకా మా డిపోకి ఏం కాలేదు. మీది డిపోనే వస్తుంది ఇది? రూట్ శంషాబాద్ మీది? ఎయిర్పోర్ట్ మొత్తం ఎప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా శంషాబాద్ రూటేనా? ఇక మోస్ట్లీ ఎయిర్పోర్ట్ వెళ్తా, ఏదైనా అవసరం ఉన్నప్పుడు లోకల్ వెళ్ళాల్సి వస్తే వెళ్తాం అంతే. ఏం ప్రాబ్లం వస్తాయి వస్తాయి మీకు డ్రైవర్ దగ్గర నుంచి? ఏముంటుంది, బండ్లు వెహికల్స్ ఏమైనా యాక్సిడెంట్స్ చిన్న చిన్న అయినా లేకపోతే ప్రాబ్లం ప్యాసింజర్తో మనం ఇప్పుడు ఏముంది ప్యాసింజర్స్ గొడవ పెడితే వీడియో రికార్డ్ మాకు ప్రూఫ్స్ ఉండేది, అదే లేకపోతే అది కూడా రికార్డ్ చేయలేము. సీసీ కెమెరాస్ ఉంటాయి, కొన్ని ఇట్లా వర్క్ చేస్తే చేయము. ఫోన్ ఉంటే కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయడం ఎట్లా? మీరు ఫోన్ లేదు కదా. ఎయిర్పోర్ట్ బస్సులకు ఇబ్బంది. లోకల్ బస్సులు అంటే కండక్టర్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్లో మేమే ఆపరేట్ చేయాలి కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ డిపో పోయినాక ఇన్ఫార్మ్ ఎయిర్పోర్ట్ బస్సులకి ఎక్స్టెన్షన్ ఇస్తారేమో అనుకుంటాను. ఓకే, పెట్టిర్రా మరి అట్లా ఏమన్నా? మళ్ళీ కానీ ఒకవేళ ఇక్కడ స్టార్ట్ అయితే ఇస్తుండొచ్చు, ఎందుకంటే సింగిల్ డ్రైవరే ఎవ్రీథింగ్ ఆపరేట్ చేయాలి కాబట్టి ప్రాబ్లం ఉంది ఫోన్ లేకపోతే. ఓకే, అయితే మీరు రోజుకి ఎన్ని షిఫ్ట్లు వేస్తారు, ఎన్ని ట్రిప్లు వేస్తారు? రోజు 2 ట్రిప్లు పడుతుంది. జేబీఎస్ టు ఎయిర్పోర్ట్. జేబీఎస్ ఎయిర్పోర్ట్ అంటే పడతాయి అయిపోతుంది? అప్ అండ్ డౌన్ 2 టైమ్స్. ఓకే ఓకే. అంటే ప్యాసింజర్ దగ్గర నుంచి ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ మీకు? డ్రైవర్ ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది ఉంటుంది, ఏదో చిన్న చిన్న అయితేనే ఉంటాయి. కొంచెం ఫోన్ ఉంటే రికార్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వీడియో అంటే మేము సేఫ్ సైడ్ అవ్వడానికి రికార్డ్ చేసి పక్క పెట్టుకుంటాం. అవునవును, అడుగుతారు కదా. ఏది లేకపోతే కష్టం. జనరల్ బస్సుల కంటే కండక్టర్ ఉంటాడు, వాళ్ళు ఇది చేసుకుంటారు, కానీ వీటికి కావాలి ఖచ్చితంగా. ఓకే, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బాగున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నా? ఏమన్నా అది మనకు తెలియదు, అందులే కాదు. ఓకే, ఇంకేమైనా ఉన్న ప్రాబ్లమ్స్ మీకు డ్రైవర్లు? ఏం లేదన్నా, ఓకే ఆల్ ఓకే. ఇప్పుడు ఎలక్ట్రికల్ కండిషన్ ఎట్లుంటుందన్నా? బండ్లు బాగుంటుంది. ఆగడం ఏమన్నా చేస్తారు, అట్లా ప్రాబ్లం వస్తుందా? ఏ బండి అయినా వస్తుంది అన్న, ఈ బండ్లు కూడా ఆగుతాయి, ఏది ఆగండి. ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ పెడితే ఎంతసేపు అవుతుంది? అది వస్తుంది ఒక 250 కిలోమీటర్స్ అట్లా ఫుల్ ఛార్జ్తో తిరుగుతుంది. ఒకవేళ మీకు ఛార్జింగ్ అయిపోయింది అనుకో ఎట్లా? ఛార్జింగ్ అయిపోతే డిపోకి ఇన్ఫర్మేషన్ చేయడానికి మాకు కావాల్సింది అదే మెయిన్, ఫోన్ ఉండాలి. అదే కదా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మరి డిపో పోతేనే పెట్టుకోవడం. ఇక డిపోని వేరే దగ్గర పెట్టినా కూడా ఛాన్స్ ఏం లేదు, డిపోకి వచ్చి పెట్టుకోవాల్సిందే ఛార్జింగ్. ఇప్పుడు మ్యాక్సిమం ఒక రోజు వస్తుంది. ఇక 2 ట్రిప్పులు నడుస్తాయి ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వెళ్తే. మళ్ళీ వచ్చి పెట్టుకొని నెక్స్ట్ వెహికల్స్ ఉంటాను ఉంటే చేంజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. 15 సంవత్సరాలు కండక్టర్. ఇప్పుడు ఫోన్ తీసేసారు కదా, ఫోన్ తీసేయడం ఓకేనా మీకు? ఫోన్ తీసేయడం ఓకే, డ్రైవర్కు తీసేయడం ఓకే. అది ఫోన్ వల్ల డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే రన్నింగ్ టైంలో మనకి ఇట్లా సడన్గా ఫోన్ వస్తే ఏమొచ్చింది, ఏం చేసుకున్నది అన్నది దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ దాని మీద అవుతుంది. కాబట్టి అటువంటిప్పుడు మనకి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి దాన్ని ఫోన్ తీసేయడం చాలా సేఫ్. అది ఇట్లా మనకి అత్యవసర పరిస్థితి కండక్టర్ దగ్గర మెసేజ్ ఇవ్వడం అని చెప్పారు. కాబట్టి డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయానికి ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్తాను. అయితే మీది ఏసీయా ఎలక్ట్రికా? మాది డీలక్స్ బస్. డీలక్స్ కొత్తది మన. ఓకే ఓకే, మీ కండక్టర్ ఉంటే ఓకే, కండక్టర్ లేకపోతే ప్రాబ్లం. ఇప్పుడు ఆయనకి ఇట్లా ఎమర్జెన్సీ ఉంటుంది కదా, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కండక్టర్ ఇప్పుడు డిపోకి మెసేజ్ చేస్తారు, మెసేజ్ చేస్తే కండక్టర్ మెసేజ్ ఇస్తారు. కండక్టర్ మెసేజ్ ఉన్నప్పుడు ఎక్కడ మనకు బ్రేక్ అయినప్పుడు ఇట్లా జరిగిందని మనకి ఇట్లా మెసేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంతే. అయితే ఇప్పుడు కండిషన్ ఈ కొత్త ఓకేనా డీలక్స్? కండిషన్ డీలక్స్లో ఓకే అంటే దాన్ని మనం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పాలి. కొందరికి ఇప్పుడు మహాలక్ష్మి టికెట్లు పెట్టారు, డీలక్స్ బస్సెస్ వరకు మహాలక్ష్మిలో అక్సెప్ట్ చేయరు. అప్పుడు
దాని ప్రాబ్లం ఉంటుంది. టైం సేవ్ అవుతుంది వాళ్ళకి, మిగతా వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కదా, జాబర్స్ వాళ్ళు వగేరా వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఈ డీలక్స్ని బాగా అగ్రి అవుతారు వాళ్ళు దానికి. డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే మాకు ఇట్లా టార్గెట్ ఇస్తుంది ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి, మనకు ఆ సమయంలో ఏం చేయాలంటే టార్గెట్ రీచ్ కావడానికి ఓ సందర్భంలో ఆపవాల్సి వస్తుంది. ఆపినప్పుడు ఆయన మనకు రెగ్యులర్గా పోయే ఎంప్లాయీస్ ఉంటారు కదా, నేను మీ బండి తొందరగా పోతుంది కాబట్టి నేను ఎక్కుతున్నా, మీరు ఎట్లా ఆపుతారు ఇక్కడ అని చెప్పి ఇట్లా మనకు ఒకసారి క్వశ్చన్ చేస్తున్నాం అన్నమాట. అది ఇట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకు. రెండిందల్లా మనకు అదే రిలాక్స్ చూసుకుంటేనేమో ఎంప్లాయీస్కి ఏంది సేఫ్గా వెళ్ళిపోతామన్న ఆలోచన థాట్ వాళ్ళకు ఉంటుంది. మనకు వచ్చేవరకు మనకి గవర్నమెంట్ ఏం చేస్తాం, మన టార్గెట్ పెట్టే వరకు అలా టార్గెట్లో మనం రీచ్ కావాలని మన ఎంప్లాయీస్ చేస్తాం అనమాట. అది లేడీస్ వచ్చిన వాళ్ళు కొంచెం మీకు ఈ కొత్త బస్సులు ఏదైతే వేసిర్రో కొంచెం తగ్గింది ఏమన్నా ఇప్పుడు లోకల్ అట్లా ఏమున్నది. ఇప్పుడు అదే ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఫ్రీ బస్ దీనికి ఆర్డినరీ బస్కు ఎక్స్ప్రెస్కు రెండు ఉన్నాయి. వాళ్ళు కంటిన్యూ ఎక్కుతున్నారా ఇలా లేడీస్ ఎక్కుతారు, మన లేడీస్ ఇట్లా ఎక్కుతారు. కొందరు ఏంటంటే మాకు ఇట్లా బాగా క్రౌడ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇట్లా పోలేకపోతారు. వాళ్ళు ఈ ఎందుకు మనకి ఇంత ఇబ్బంది పడడం ఏంది, సరే తొందరగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు ఈ బస్సులో అనేది వాళ్ళకి అవకాశం. మీరు ఎప్పటి నుంచి చేస్తారు ఈ సర్వీస్? సర్వీస్ చేస్తున్నా 10 years అయిపోయి. 10 years అవుతుంది. ఇప్పుడు మీది రెడ్ బస్, ఇప్పుడు మీది మాది ఆర్డినరీ బస్. కండిషన్ ఉన్నాయా మంచిగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ప్యాసింజర్ ఇబ్బంది ఎక్కేటప్పుడు సహకరిస్తున్నారు డ్రైవర్? సహకరించింది. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మీకు సహకరిస్తారు ప్యాసింజర్స్ కొంత ఉంటే చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. మనమే అడ్జస్ట్మెంట్ అయిపోతుండాలి. ఇప్పుడు సీట్లు దొరకక కొట్లాడుకునేటోళ్ళు లేరా, ఇగో ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళని సర్ది చెప్పుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ పోతుంటాం. కొంచెం దిగేదానికి ఎందుకమ్మా వీళ్ళు వచ్చేసేయండి, లాంగ్ జర్నీలు కావు కదా, దగ్గర జర్నీ ఉందని చెప్పుకుంటూ పోతే ఇట్లా నడుస్తున్నారు. ఓకే ఓకే సరే.